అందరికీ నమస్కారం. నా పేరు బాబ్జీ నల్లూరి అసోసియేట్స్. మేము మా సంస్థ ద్వారా అన్ని రకాల బ్యాంక్ ద్వారా బ్యాంక్ లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో గుంటూరులో కానీ విజయవాడలో కానీ జరిగిన విపత్కర పరిస్థితులలో మనం అందరం కూడా దాన్ని కొంత సర్వీసెస్ చేసే క్రమంలో మా సంస్థ ద్వారా కూడా మేము అక్షయ్ పాత్ర ద్వారా కొంత మేము ఫైనాన్షియల్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి అదనంగా నాకున్న రెగ్యులర్ యాక్టివిటీలో కొంత అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే కారణంతో నేను వీడియో చేయడం జరుగుతోంది. ఈ ఆపత్కర పరిస్థితుల్లో అనుకోకుండా జరిగిన పరిణామంలో చాలామంది ఇళ్లల్లో ఈ ఆస్తికి సంబంధించిన పత్రాలు కానీ, బ్యాంకుకి సంబంధించిన చెక్ బుక్లు, పాస్బుక్లు, కరెన్సీ కానీ, లేకపోతే కొన్ని ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కానీ, మీ పెన్షన్ పాస్ పుస్తకాలు కానీ, లేదా ఆధార్ కార్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా తడిసిపోయి ఉండే పరిస్థితి ఉండవచ్చు. అలా జరిగిన క్రమంలో మీరందరూ కూడా దాన్ని ఏం చేస్తారు అంటే, ముందుగా దాన్ని ఈ ఎండ వచ్చినప్పుడు నీట్గా దాన్ని కొంచెం ఆరబెట్టి ఎండబెట్టి ఆ సంబంధించిన డాక్యుమెంట్ దస్తావేజులు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న సహజంగా దస్తావేజులు కనుక ఉంటే ఈ వర్షపు నీటికి కొంత చిరిగిపోయే అవకాశం ఉంది దాని మీద ఉన్న అక్షరాలు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఆ దస్తావేజుకి అనుబంధంగా రిజిస్టర్ ఆఫీస్లో నకల కాపీ కానీ సర్టిఫైడ్ కాపీ కానీ తీసుకొని ఈ ఒరిజినల్ డాక్యుమెంట్కి అటాచ్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే ముందు మీకు ఏదన్నా దాని మీద లావాదేవీలు జరిపినప్పుడు ఆ దస్తావేజ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంటికి సంబంధించిన ప్లాన్ కాపీలు, ప్రొసీడింగ్ కాపీలు కూడా మీకు తడిసిపోయిన పరిస్థితుల్లో దానికి సంబంధించిన అప్రూవింగ్ అథారిటీ అంటే ఒక సిఐడి ఆఫీస్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ ఆఫీస్ కానీ, పంచాయతీ ఆఫీస్ కానీ వెళ్ళినప్పుడు ఈ ప్లాన్కి సంబంధించిన సప్లిమెంటరీ కాపీ అనేది వాళ్ళ రికార్డ్స్లో ఉండే అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర మల్టిపుల్ సప్లిమెంటరీ కాపీస్ ఉంటేనేమో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇంకో ఒరిజినల్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. మల్టిపుల్ సప్లిమెంటరీ కాపీ లేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఉన్న కాపీని జిరాక్స్ తీసుకొని ఆ కాపీ మీద అటాచ్ చేసి పెట్టుకోండి. ఇది రేపొద్దున మీకు ఈ ఆస్తికి సంబంధించి ఏదన్నా లావాదేవీ జరిగినప్పుడు మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్యాంకుకి సంబంధించిన పాస్బుక్లు కానీ, చెక్ బుక్లు కానీ, కరెన్సీ కానీ తడిచిపోయి పాడైపోయిన పరిస్థితుల్లో ఆ సంబంధిత బ్యాంక్స్ వాళ్ళ దగ్గరికి మీరు వాటిని కనుక తీసుకొని వెళితే వాడు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కాగితాలు కానీ, పెన్షన్ కాగితాలు కానీ ఇలాంటి తడిసిపోయి పాడైపోయిన పరిస్థితుల్లో అవి కూడా కన్సర్న్డ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మీరు సంప్రదిస్తే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దానికి డూప్లికేట్ కాపీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆధార్ కార్డులు, పాన్ కార్డ్స్, తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కాపీ లాంటి సహజంగా మనకి ప్లాస్టిక్ కార్డ్స్ వచ్చినాయి, కొన్ని లామినేట్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని పాడైపోయే అవకాశం తక్కువ. బట్ అలాంటివి ఉన్నా కూడా దాని డూప్లికేట్ కాపీస్ తీసుకోవచ్చు. నేను నాకున్న పరిజ్ఞానంలో మేము రెగ్యులర్గా మీ చేసే యాక్టివిటీ బ్యాంక్ లోన్స్ కాబట్టి నాకున్న ఆలోచనని మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామని ఒక సామాజిక బాధ్యతగా నేను మీకు ఈ విషయం తెలియజేయడం జరిగింది. మీకు అదనంగా మీకు ఎటువంటి సలహాలు కావాలన్నా లేకపోతే ఇంకేదన్నా ఆలోచన ఉన్నా కూడా మీరు నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ 9884698005. మేము ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేము అన్ని రకాల బ్యాంకుల ద్వారా ఈ బ్యాంకింగ్ లోన్ సర్వీస్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ సర్వీసెస్ చేసినందుకు మేము ఎటువంటి దగ్గర ఎటువంటి కమిషన్ కానీ, కన్సల్టెన్సీ ఫీజు కానీ మేము తీసుకోము. అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నమస్తే. థ్యాంక్ యూ.